జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారతీయ మహిళగా పీవీ సింధు రికార్డు సృష్టించి అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు. ఈ విజయంపై దర్శక ధీరుడు రాజమౌళి ఎక్స్ ట్విట్టర్ వేదికగా సింధుపై ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళికి ధన్యవాదాలు చెబుతూ ఆయన సినిమాలో బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర ఉంటే నటించడానికి సిద్ధంగా ఉన్నానని సింధు సరదాగా కోరారు. ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సింధు నిజంగానే సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తారా అనే ఆసక్తి నెటిజన్లో నెలకొంది. జపాన్ ఓపెన్ టెన్నిస్ విజేతగా నిలిచిన స్టార్ షట్లర్ పీవీ సింధును దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన ఎక్స్ వేదిక ద్వారా అభినందించడం జరిగింది. భారతదేశ తొలి జపాన్ టైటిల్ గెలుచుకున్న భారతదేశ తొలి స్టార్ షట్లర్గా పీవీ సింధు చరిత్ర పుటల్లోకి ఎక్కారని ఈ సందర్భంగా రాజమౌళి అయితే అభినందించడం కూడా జరిగింది. తన అంకిత భావంతో తన ప్రతిభా పాఠవాలతో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించి భారతదేశానికి కీర్తి కిరీటంలో ఒక కలికితురాయిగా పీవీ సింధు నిలబడ్డారని కూడా ఈ సందర్భంగా రాజమౌళి మాత్రం ప్రశంసల వర్షం కురిపించడం జరిగింది. భారతదేశం గర్వించదగ్గ క్రీడాకారిణుల్లో పీవీ సింధు ఒకరని కూడా ఆయన ఎక్స్ వేదికగా విడుదల చేసిన ఒక మెసేజ్లో అయితే మాత్రం స్పష్టంగా పేర్కొంటూనే పీవీ సింధుకు మరింత ఉజ్వలమైన భవిష్యత్తును ఆకాంక్షించడం అయితే జరిగింది. దేశం గర్వపడే విధంగా కంబ్యాక్ ఇచ్చిన పీవీ సింధుకు అభినందనలు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి అయితే మరోవైపు పీవీ సింధు కూడా ఆసక్తికరంగా ఇచ్చిన ట్వీట్ ఇప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జపాన్ టైటిల్ గెలిచినందుకు తనకు అభినందనలు తెలియజేసిన దర్శకేంద్రుడు ఎస్ఎస్ రాజమౌళికి ధన్యవాదాలు సార్ అంటూ ఆమె రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు తీస్తున్న వారణాసి సినిమా కోసం ఎదురు చూస్తున్నామని కూడా పేర్కొన్న పీవీ సింధు మరొక అడుగు ముందుకేసి బ్యాడ్మింటన్ ప్లేయర్ సంబంధించి ఏమాత్రం స్కోప్ ఉన్నా కూడా వారణాసి సినిమాలో అవకాశం ఇవ్వాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేయడం మరొక విశేషం. ఇదే ఇప్పుడు నెట్టింట వైరల్ కూడా మారింది కూడా. అయితే పీవీ సింధు చేసిన కామెంట్స్ని బట్టి చూస్తే సినిమాలో ఎప్పుడైనా ఆమె ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదనే ఒక టాక్ మాత్రం వినిస్తుంది. మనం క్షేత్రస్థాయిలో అద్భుతమైన ప్లేయర్గా ప్రత్యర్థులపై వీరోచితంగా విరుచుకుపడే ఒక అంతర్జాతీయ క్రీడాకారిణిగానే చూస్తున్న నేపథ్యంలోనే సినీ రంగంలో కూడా వెండి తెరపై కూడా చూసే అభిమానులు కూడా లేకపోలేదు. తాజాగా ఆమె చేసిన పోస్టుతో పెద్ద ఎత్తున ఆమెకు అభినందనలు కూడా తెలియజేయడం ప్రారంభమైంది. ఇది నెట్టిట వైరల్ అయిన నేపథ్యంలోనే పీవీ సింధు కూడా రాజమౌళి దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తిని కనబరచడం అనేది ఒక ఆసక్తికర పరిణామంగానే భావిస్తున్నారు. అంతేకాకుండా భారత స్టార్ షట్లర్లో ముఖ్యంగా గర్వించదగ్గ క్రీడాకారుల్లో ఆయన పీవీ సింధు కూడా తన చిన్న వయసు నుంచే కూడా స్టార్ షట్లర్గా కూడా అంచెలంచెలుగా తన పదునైన శిక్షణతో కూడా ఆమె ఎదగడం జరిగింది కూడా. భవిష్యత్తులో కూడా అవకాశాలు కూడా ఇంకా కలిసి వస్తే కూడా భారతదేశం కోసం ఎంతో కష్టపడి మరింత ఫామ్ను సంపాదించుకొని మరిన్ని విజయాలు కూడా సాధిస్తానని కూడా ఆమె తెలియజేశారు. సినీ రంగంపై కూడా తన అభిప్రాయం మాత్రం పాక్షికమేనని తెలియజేస్తూనే ఎప్పుడైనా అవకాశం వస్తే మాత్రం పరిమితమైన పాత్రలో నటించడానికి కూడా ఏమాత్రం వెనకాడేది లేదనే ఒక సంకేతాలు మాత్రం పీవీ సింధు ఇచ్చిన నేపథ్యంలోనే ఆమె రిప్లైకి రాజమౌళి ఎలాంటి సమాధానం ఇస్తారో అనే ఒక ఉత్కంఠ ఆసక్తి మాత్రం సినీ ప్రేక్షకుల్లో మాత్రం నెలకొన్నదనే చెప్పవచ్చు. మరోవైపు సినిమాల్లో ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఆశించే వారి అటు క్రికెటర్లు కావచ్చు, స్పోర్ట్స్ మెన్లు కూడా ఎంతోమంది లేకపోలేదు. గతంలో కూడా ఆస్ట్రేలియా
స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ కూడా పలుమార్లు ఇలాంటి ప్రతిపాదనలే రాజమౌళి వద్ద చేయడం జరిగింది. సహజంగానే రాజమౌళి దగ్గర ముఖ్యంగా టాలీవుడ్లో నటించేందుకు ఎంతోమంది క్రీడాకారులు కూడా ఆసక్తి కనబరుస్తారని చెప్తున్నారు. ఈ క్రమంలోనే మనం అటు డేవిడ్ వార్నర్ కావచ్చు, ఇటు పివి సింధు వంటి క్రీడాకారులను కూడా ఉదసరించవనే చెప్పవచ్చు. దీంతో పివి సింధు సినీ ఎంట్రీపై కూడా ఎలాంటి పరిణామాలు సమీప భవిష్యత్తులో చోటు చేసుకుంటాయనే ఆసక్తి మాత్రం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పవచ్చు.